బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 3 రోజులు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో ఏపీలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. అల్పపీడనంతో పాటు మరో ద్రోణి విస్తరించి ఉందని, ఈ ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణలోనూ రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల మధ్య ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. కూకట్పల్లి, నిజాంపేట ఏరియాల్లో భారీ వర్షం కురిసింది.